నాలుగో రోజు కూడా మండలి సమావేశాలు వెంటనే వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. డీఎస్సీ పైన కంపల్సరీగా చర్చించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుపట్టడంతో చైర్మన్ మండలిని వాయిదా వేసినటువంటి పరిస్థితి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వైసీపీ ఎమ్మెల్సీ భాషా గారు మాట్లాడదాం. ఏంటి సార్, నాలుగో రోజు కూడా యథాతథంగా మీరు ఆందోళన చేశారు, కావాలని బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారని టీడీపీ అంటే. ఎవరైనా సరే శాసనమండలి సమావేశాలు సజావుగా సక్రమంగా జరగాలనుకుంటాం. ప్రజలకు శాసనమండలి శాసనసభ ద్వారా ప్రజలకు మనం చేసే వర్క్లన్నీ తెలపాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత ఉంది. అధికారం ప్రజలు మీకు కట్టబెట్టారు, కూటమి ప్రభుత్వానికి. వాళ్ళు పద్ధతిగా అన్ని రకాలుగా చేయాలి. ప్రతిపక్ష పార్టీ అడగడానికి వీళ్ళు సమాధానం చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. డిఎస్సి గురించి విద్యార్థులు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు, ఎంతోమందికి నష్టం జరిగింది. 421 పోస్టు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చినటువన్నీ అవకలు జరిగాయని క్లియర్గా మేము చెబుతూ ఉన్నాము. మా గురించి చెప్పండి, చర్చకు రావడానికి వాళ్ళు వెనకంజ వేస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఏం చేస్తూ ఉన్నారు, శాసనసభలో చెప్పారు. శాసనసభలో ఎందుకు చెప్పారండి మీరు? ఆడ ప్రశ్నించే గొంతు లేదు కాబట్టి. ఇక్కడ మేము ప్రశ్నిస్తాం కాబట్టి భయపడి మీరు చెప్పట్లేదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి మా శాసనమండలిలో ఉన్నారు. మేము గొడవ చేస్తూ ఉన్నాము, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఆయన మీరు సమాధానం చెప్పకుండా కూర్చుంటారు. అదే విద్యాశాఖ మంత్రి 10-15 రోజుల క్రితం జగన్ గారు రండి నేను సమాధానం చెప్తానని బీరాలు పలికారే. మీ బీరాలు ఏమైనాయి? ఈరోజు మేము ఉన్నాం కదా, మీ ఎదురుగా విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి అని మేము గొడవ చేస్తూ ఉన్నాం. మీరు సమాధానం చెప్పలేకుండా తోక ముడుచుకొని కూర్చుంటూ ఉన్నారు. ఏ రకంగా మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు? తోక ముడుచుకొని కూర్చుంటూ ఉన్నారు. చాలా చాలా బాధగా ఉంది. ఎన్నో సమస్యలు దీనివల్ల, ఇది డిఎస్సి ప్రధాన సమస్య కాబట్టి దీనికి మాట్లాడాలంటున్నాము. ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో ప్రశ్నోత్తరాల సమయం, విలువైన సమయాన్ని అంతా పోతోంది. అన్నిటినీ ఎగరగొట్టడం తప్ప వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. సజావుగా సాగించాలనే ఉద్దేశం వైసీపీకి లేదు కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు అనేది వాళ్ళ వర్షం. ఒక్కటి చెప్తానండి, బాగా ఆలకించండి. శాసనసభలో మీరు ఒక పద్ధతి ప్రకారము రిప్లై ఇచ్చారు డిఎస్సికి. ఏదైనా సరే ఒక బిల్లు కానీ ఇంకోటి కానీ అక్కడ ఇచ్చిన తర్వాత శాసనమండలికి వస్తుంది. అది సాంప్రదాయం ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఉంది. మీరు రిప్లై ఇచ్చారు, తర్వాత ఏం చేసినారు? ఎల్లినో గురించి కూడా మాట్లాడారు. ఇక్కడికి వచ్చి మాట్లాడారు, ఇక్కడికి వచ్చి అడిగారు ఇస్తామని. ఇక్కడ ఏం చెప్తారండి మీరు? ఇన్ని రోజులు మేము డిమాండ్ చేస్తూ ఉంటే మేము దాని గురించి చర్చించడానికి రెడీగా లేము. చివరి రోజు 20వ తేదీ ఆలోచన చేస్తాము, ఎల్లినో గురించి చర్చిద్దాము. ఏం సమాధానం అండి? శాసనసభలో మీరు చెప్పారే, అది సాంప్రదాయమే. మేము పారిపోతా ఉన్నామా, మీరు పారిపోతున్నారు? సమాధానం చెప్పలేకుండా గొంతెత్తి మీరు అరుస్తారు. ఈరోజు లోకేష్ మంత్రి గారు, కన్సర్న్ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారే, మేము గొడవ చేస్తారామే చెప్పొచ్చు కదా. లాస్ట్ సభ్యులు ఒక 1 అవర్లో సమాధానం చెప్పండి మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేశారు. మీరు ఈ రకంగా ప్రజలను దొరికిపోతారని మీరు అంతే, వేరే ఏం లేదు. ఎన్నో రకాల ఎవిడెన్స్ ఉన్నాయి. 4 రోజుల నుంచి మేము మీడియా ద్వారా దేశానికి వాళ్ళకందరికీ తెలుపుతూ ఉన్నాం. 447 జీవో 26 రోజులు ఎందుకు రద్దు చేశారు? ప్రతిసారి అందరికీ చెబుతూనే ఉన్నాం. ఆయన మీరు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. మీరు నిష్పక్షపాతంగా చెప్పడానికి ఏముంది? లేదు, సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీలో మీరు నీతి నిజాయితీగా తెలిస్తే క్లియర్గా అయిపోతుంది కదా. మీరు ఎంక్వైరీ చేయడానికి భయపడతా ఉన్నారు. మేమేం మిమ్మల్ని చేసి చెప్పడం లేదు. ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్లేమ్ వస్తే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పినా లేదా? అన్ని రకాలుగా ఉన్నారు. మీరేం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి భయపడతారు. రాజీనామా చేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు కరెక్ట్ అని చెప్తే తీసుకోండి, ప్రజలకు కూడా మీ సందేశం పోతుంది కదా. లేదు, కనీసం మాకు సమాధానం చెప్పండి. ఎందుకు పివి సింధు గురించి మాట్లాడతారు? స్పోర్ట్స్ కోటాలో పివి సింధుకి ఇచ్చారు, ఎగ్జామ్ రాయకుండానే ఇచ్చినాం కదా అని. ఇక్కడ రాసిన ప్రతి పివి సింధుతో సమానమా మంత్రి గారు? అలాగైతే పివి సింధుకు ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చినారో వీళ్ళకందరికీ ఆ ఫెసిలిటీస్ మీరు ఇవ్వగలుగుతారా? రైట్, అది కరెక్ట్ అనుకుందాం మీ దాని ప్రకారం. మళ్ళీ 26 రోజులు జీవోలు ఎందుకు రద్దు చేశారండి? మళ్ళీ పాతది ఎందుకు చెప్తారు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటా ఉన్నారా? ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. మాకు చాలా బాధగా ఉంది.
నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, విద్యార్థులకు అది చేస్తామన్నారు, ఏవీ లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చేయడం చాలా తప్పు. ఈరోజైతే మేము ఖచ్చితంగా దానికోసమే పోరాడతాము. డిఎస్సి అక్రమాలపై విచారణ జరగాలని దానికే పోరాడతాము. సభను స్తంభింపజేస్తాము. ఈరోజు చివరి రోజు కాబట్టి వాళ్ళ సమాధానం చెప్పకుంటే జనబాహుళ్యంకి వెడతాము. ఇది ఇసుకునేంత వరకు ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ ఎన్నుపుట్టు ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తామని చెప్తాం. థ్యాంక్ యూ. మండలి కానీ శాసనసభ కానీ వాయిదాలు పడే అవకాశం ఉంది. ఏంటి మీకు రిప్లై వచ్చింది అనుకుంటున్నారు డిఎస్సి? అసలే ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 4 రోజుల నుంచి మేము శాసన మండలిలో డిమాండ్ చేస్తున్నాం. 80 రోజుల నుంచి బయట డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సి అభ్యర్థుల్ని కూడగట్టుకున్నాం. విద్యార్థులు అడుగుతున్నారు. అక్కడక్కడ విద్యార్థులు కూడా సవాల్ విసురుతున్నారు లోకేష్కి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశం మీద మీరు తప్పు చేయలేదనుకుంటే రండి చర్చిద్దాం. ఇప్పటికైనా సమయం ఉంది. 4వ రోజు 11:30 అవుతుంది. సాయంత్రం 6 గంటలు కాదు, 7 గంటలు కాదు, 8 గంటలు కాదు, 12 గంటల దాకా చర్చిద్దాం. రండి. చర్చించిన తర్వాత మీ తప్పు లేదనుకుంటే కనుక ప్రజలకు చెప్పండి. అంతే తప్ప మీరు అడ్డంగా దొరికిపోయారు. ప్రభుత్వంలో అంతర్మదనం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుడుతుంది. ఎక్కడ లోకేష్ని రాజీనామా చేయించేయాలి, లేదంటే వాళ్ళ కుటుంబం మీద వచ్చే ఒత్తిడి వల్ల ఈ మధ్యకాలంలో ఏదో మళ్ళీ పెద్ద మనిషిని చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కింతారని చెప్పి చెప్పుకుంటున్నారు జనాలు. వాళ్ళ కుటుంబంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఒత్తిడి వస్తుందని. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి మీద మీరు అవకతవకలు చేయకపోతే కనుక 2 మాటలు మాట్లాడారు. ఆ రోజున మొన్న 4 రోజుల క్రితమో వారం రోజుల క్రితమో డిఎస్సి కన్వీనర్ మాట్లాడుతున్నాడు. మేము స్పోర్ట్స్ కోటాలో టెస్ట్ పెట్టాము అని ఒక మాట మాట్లాడాడు. పరీక్షలు పెట్టామని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు మొదటి రోజు నారా లోకేష్ ఏం మాట్లాడాడు? స్పోర్ట్స్ కోటాలో ఏ విధమైన టెస్ట్ పెట్టుకుంటానే ఉద్యోగాలు ఇచ్చేసాను. అంటే అక్కడే దొరికిపోయారు కదా. 2 నాలుకలు మాట్లాడుతున్నారు కదా. శాసనసభలో పెద్ద గొంతెత్తుకుని దమ్ము ధైర్యంగా సవాలు విసిరే లోకేష్ గారు ఈరోజు శాసనమండలికి వచ్చాడు కదా. శాసనమండలి సభ్యులుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమున్నాం, మా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. మేము అడిగేదానికి సమాధానం చెప్పొచ్చు కదా. ఏం పోద్ది విద్యాశాఖ మంత్రి నీకు అని నేను అడుగుతున్నా. మీకు దమ్ముంటే డిఎస్సి అవకతవకలు జరిగినాయి. లైఫ్ లాంగ్ ఒక జీవితంతో ఆడుకున్నారు మీరు. 3 లక్షల మంది మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఆశాభావాన్ని మీరు నీళ్లతో జల్లినారు. వాళ్ళ ఆశలని ఆవిరి చేసినారు మీరు. దీనికి మీరు పశ్చాత్తాపం పట్టించిందే ఖచ్చితంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే మిమ్మల్ని జనం మెచ్చుకుంటారు. చిత్తశుద్ధి చేయకపోతే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని సేదరించుకునే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. లేకపోతే క్యాబినెట్ జరిగిన డిప్యూటీ సీఎం రాలేకపోవటాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పటికే చాలా అనుమానం ఉండాలి ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు కానీ, లేదు లోకేష్ గారు తీసుకునే నిర్ణయాలు కానీ మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నచ్చట్లేదని చెప్పేసి అనుకుంటున్నాం. గత 3 క్యాబినెట్ మీటింగ్లు కూడా ఎస్కేప్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు కూడా శాసన మండలి కానీ శాసనసభ కానీ 4 రోజులు జరుగుతుంది. ఒక్కరోజు అయినా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్లో కూటమిలో బీటలో వాడుతున్నాయని చెప్పొచ్చు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సెన్సిటివ్ వ్యక్తి. అతను నచ్చకపోతే ఏదైనా సరే ముఖం మీద మాట్లాడతాడని నానుడు ఉంది. ఈ వ్యవహారం నచ్చట్లేదేమో, చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు నచ్చట్లేదేమో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గంజాయి బ్యాచ్ తీసుకునే నిర్ణయాలు నచ్చట్లేదేమో, ఈ రాష్ట్రం మీద మైనార్టీల మీద జరుగుతున్నటువంటి అమ్మాయిలు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు నచ్చట్లేదేమో. మరి పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా బయట ఉండి ప్రశ్నిస్తా అన్నాడు. జనసేన పార్టీ నేను ప్రశ్నించే పార్టీ అని చెప్పాడు. ఇలా ప్రశ్నించమని చెప్పండి. అయ్యా మన ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి. రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు. ఆక్వా రైతులు పండించినటువంటి పంటకి రొయ్యలకి కొనుగోలుదారులు లేడు. సిండికేట్ అయిపోతున్నారు. పొగాకు రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారు. ఇవన్నీ కూడా కల్లారా చూస్తున్నాడు. ఒక పక్కన సముద్రంలో వేటకెళ్ళి మత్స్యకారులు చనిపోతున్నారు. విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోయారు. నిన్న 3వ తారీఖున వెళ్ళి మత్స్యకారులు గల్లంత అయిపోయారు. మా ఏరియాలో, మా మండలంలో ఓడల రేవు అనే గ్రామంలో ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. ప్రభుత్వం ఎక్కడ స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు తూతు మంత్రంగా అదిగో చేసేయండి, ఇదిగో చేసేయండి. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏ వార్నింగ్లు ఎవడో పట్టించుకోవట్లే. ఇసుక దోసేసుకుంటున్నారు, మట్టి దోసేసుకుంటున్నారు, మైనింగ్ దోసేసుకుంటున్నారు. మీరు విశాఖపట్నం వెళ్ళండి, కొండలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు. మరి సిగ్గుండాలి. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం బాధ కలుగుతుందేమో. ఆ బాధ కలిగిన పక్షంలోనే ఈరోజు 4 రోజులు శాసనమండలికి శాసనసభకు రాలేదు. క్యాబినెట్ మంత్రులు క్యాబినెట్ మీటింగ్లకు రావట్లేదంటే ఏదో కొంచెం అనుమానంగా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా తచ్చిన పరిచయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు అవుతుంది, లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి.
ఒక్కదాని మీద కూడా కనీసం డిస్కషన్ జరగకుండానే మండలి నిరంతరం వాయిదా పడుతూ వచ్చింది. ప్రజలకి మీరు ఏ విధంగా మేము మొదటి రోజు బీఎస్సీలోనే మాట్లాడాం. మొట్టమొదటిగా డిఎస్సి గురించి చర్చిందాం, తర్వాత వ్యవసాయం గురించి చర్చిందాం, తర్వాత మహిళల గురించి చర్చిందాం, తర్వాత బీసీల మీద జరుగుతున్నటువంటి అక్రమ కేసుల గురించి చర్చిందాం. మొదటి ప్రాధాన్యత ఏంటి? డిఎస్సి. మీరు రావాలి కదా, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి తప్పు లేదనుకుంటే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సంక్షేమం అందిందాము, అభివృద్ధిని అందిందాము, లేదంటే ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయి. ఈ రోజున 1300 రూపాయలు 1400 రూపాయలు ఉన్నటువంటి రైస్ కట్ట ఈ రోజున 1850 రూపాయలు అయింది. అంటే సుమారు 450 రూపాయలు పెరిగిపోయింది. పప్పులు పెరిగిపోతున్నాయి, నూనెలు పెరిగిపోతున్నాయి, బెల్లాలు పెరిగిపోతున్నాయి, కూరగాయలు చూడండి, ఒక కిలో చిక్కుడుకాయలు కొనాలంటే ఈ రోజు సామాన్యుడు చిక్కుడుకాయ తినే పరిస్థితి లేదు, 180 రూపాయలు ఉందంటే ఈ ధరలన్నిటిని కూడా నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందా? ఇవన్నీ జరగాలంటే ఇక్కడ చర్చ జరగాల. ఇక్కడ చర్చ జరగాలంటే ప్రభుత్వం సానుకూలంగా రావాలి కదా. ప్రతిపక్షంగా మేము అవసరమైనటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్లో మీరు ప్రభుత్వం పారిపోతుంది. డిఎస్సి గురించి పారిపోతుంది, రైతుల గురించి పారిపోతున్నాడు. ఆ వ్యవసాయ మంత్రి ఏమో వ్యవసాయం గురించి మాట్లాడడం, ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ గురించి మాట్లాడరు, వ్యవసాయ మంత్రి ఏమో విద్యాశాఖ గురించి మాట్లాడతాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఏమో ఇంకో మాట మాట్లాడతాడు. నాటేంద్ర మనోజ్ పదవి ఏంటంటే సివిల్ సప్లైస్. సివిల్ సప్లైస్లో వందలాది వేలాది కిలోలు రైసు దోసుకుంటూ పోతున్నారు, వెళ్ళిపోతున్నాయి. మీరు సిగ్గుంటే దాని ఎక్కడ నిఘాలేదు. ఆ రోజున మరి కాకినాడ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, సీజ్ ద సిప్ అన్నాడు. ఎక్కడ సీజ్ చేశాడు? ఆ సిప్ ఎక్కడైనా మనకు ఏమైనా కనపడుతుందా? ఆ సిప్ ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి అంటే ఇన్ని జరుగుతున్నాయంటే ఓన్లీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గాడి తప్పాడు. మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ నియంత్రణ లేదు. వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు మాట పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గుట్లు ఉన్నటువంటి ఇసుకని అమ్మేసుకుంటున్నారు ఇష్టారాజ్యంగా. ఎక్కడ పడితే అక్కడ మా ఏరియాకి రండి, ట్రాక్టర్లు వెళ్తాను ఉంటాయి, లారీలు వెళ్తాను ఉంటాయి, మట్టితోటి దోసుకుంటూ ఉంటారు. పోలీసులు చోద్యం చూస్తూ ఉంటారు, తెల్లవార్లు తోలుతున్నారు. మరి ఇంత అక్రమ రవాణా జరుగుతుందంటే ఇది ప్రజల సొమ్మే కదా, ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చిన డబ్బే కదా. మరి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎన్నాట్ల మీద సత్యందామంటే ప్రభుత్వం పారిపోతుంది. చంద్రబాబు నాయుడు పారిపోతున్నాడు. లోనో మాట చెప్తాడు, బయట మాట చెప్తాడు. ఈ వెన్నుపోటు ప్రభుత్వం, ఇతను వెన్నుపోటు కార్యక్రమాలు తప్ప ఎంతకంటే ఏమీ చిత్తశుద్ధి లేదని చెప్పేసి సేపట్లో అంటే కొన్ని గంటల సమయం ఉంది కదా, చర్చకి వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందని? ఖచ్చితంగా చాలా సంతోషిస్తాం. మేము రెడీగా ఉన్నాం. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు కానీ, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు కానీ మేము అన్ని ప్రూఫ్స్ చూపిస్తానికి మేము రెడీగా ఉన్నాము. ఓ గంట అయినా సత్యందాం రండి అని చెప్తున్నాము. నిన్న కూడా డిప్యూటీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెడితే మీకు చేతులు రాలేదే తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి. పోనీ మీకు నోరు రాకపోవచ్చు, చేతులతోడైనా తప్పట్లు కొట్టచ్చు కదా, అది కూడా చేయలేకపోయారే. మీరు పారిపోయారే. ఒక అధికార పక్షం అయ్యింది, ప్రభుత్వంలో ఉన్నామన్న విచక్షణ కోల్పోయి మీరు శాసన మండలి నుంచి బయటికి వెళ్ళిపోయారంటే అసలు ఏమైనా మీకు విజ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా. సీనియర్ల మంత్రి అంటారు, మళ్ళీ నిన్న అచ్చెన్నాయుడు ఒకడు ఉన్నాడు, పయ్యవల కేశవ్ ఒకడు ఉన్నాడు, ఇంకా మనోహర్ ఉన్నాడు. నీతులు చెప్తారు. నీతులు చెప్పడానికి తప్ప వీళ్ళో ఏదో దొమ్మడి గుడిసెలు చెప్పేది శ్రీ నీతులు అంటారు కదా, ఆ రకంగా ఉంది. ఒక గంట టైం ఉన్నా పర్వాలేదు మాకు డిఎస్సీ మీద. మేము చర్చించడానికి 4 సభ్యులు కాదు, 2 సభ్యులే చర్చిస్తాం. మీరు సమాధానం ఇవ్వండి అని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ప్రధానంగా కూడా 4 రోజులుగా డిఎస్సి పైన అనేక సార్లుగా కూడా మేము ప్రతిపాదనలు చూపిస్తున్నా కూడా కనీసం స్పందించేటటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేనటువంటి పరిస్థితి ఉందనే విధంగా బొమ్మ విజ్రాయలు చెప్తున్నారు. అదేవిధంగా సక్ భాష కూడా మాట్లాడుతూ కంపల్సరీగా ఇంకా సమయం ఉంది కాబట్టి కంపల్సరీగా డిఎస్సిపై చర్చకి ప్రభుత్వం ముందుకు రావాలనే విధంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి.